అప్పాజిపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో పుల్లేటికుర్రులో అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, మొసల్లపల్లిలో మధుమానంత భోగేశ్వర స్వామి, గంగలకుర్రులో చెన్నమల్లేశ్వరుడు నిత్య పూజలందుకున్నారు. గంగలకుర్రు అగ్రహారంలో వీరేశ్వరుడు, పెదపూడిలో మేనకేశ్వరుడు, ఇరుసమండలో ఆనంద రామేశ్వరుడు, వక్కలంకలో విశ్వేశ్వరుడు కొలువుతీరారు. నేదునూరులో చెన్నమల్లేశ్వరుడు, ముక్కామలలో రాఘవేశ్వరుడు, పాలకుమ్మిలో చెన్నమల్లేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. లోక కళ్యాణార్థం 11 గ్రామాల శివుళ్ళు జగ్గన్న తోటలో సమావేశమై లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏకదశ రుద్రులు ఒక్కో చోట కొలువు తీరేది ఈ భూమండలంపై కోనసీమలోనేనని వేద పండితులు చెబుతూ ఉంటారు. 400 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇక్కడ ఏకదశ రుద్రులు సమాగమం జరుగుతుందని 17వ శతాబ్దంలో తొలిసారి ఈ తోటలోనే సమావేశమై లోకానికి రక్షణగా నిలిచారని చెబుతూ ఉంటారు. నాటి నుంచి ఏటా కనుమనాడు క్రమం తప్పకుండా ఎన్ని అవాంతరాలైనా 11 గ్రామాల రుద్రులను ఒకచోట చేరుస్తారు గ్రామస్తులు. స్వామివార్లను ప్రభలపై అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజాభజంత్రీలతో ఊరేగిస్తారు. శరభ శరభ హరహర మహాదేవ అంటూ ఆయా గ్రామాల నుంచి స్వామివార్ల ప్రభలను మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు. మొసలపల్లిలో కొలువైన మధుమానంత భోగేశ్వరుడు మిగతా రుద్రులకు ఆతిథ్యమిస్తారు. ఇందులో భాగంగా తోటకు ముందుగా మధుమానంత భోగేశ్వరుడి ప్రభను తీసుకొస్తారు గ్రామస్తులు. ఆ తర్వాత మిగిలిన 10 గ్రామాల రుద్రుల ప్రభలను తీసుకొస్తారు. సమాగమం తర్వాత రుద్రులను తీసుకెళ్లాల చివర్లో మధుమానంత భోగేశ్వర స్వామి వెళ్లడం ఆనవాయితీ. ప్రభల సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట ప్రభల తీర్థం ఈ రోజు ఘనంగా జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే తిరునాలు ఎంత ఆనందంగా జరుగుతున్నది. పరమేశ్వరుడి ప్రతిరూపాలైన ఈ ప్రభలను తయారు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఓడిపాలి వంతెన దగ్గర నుంచి ఇక్కడికి కొత్తపేట హై స్కూల్, జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ లోకి ఈ ప్రభలను అన్నింటినీ కూడా భుజాల మీద మోసుకుంటూ తీసుకురావడం జరిగింది. మొత్తం 12 ప్రభలను ఇక్కడ యువకులందరూ కూడా ఆనందోత్సాహంగా ఈ ప్రభలు తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రభను కూడా చూడముచ్చడిగానే అందంగా పూలతోటి శోభయమానంగా తీర్చిదిద్ది వాటిని అక్కడి నుంచి అందరూ కూడా చేతుల మీద మోసుకుంటూ ఈ ప్రభల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ సంవత్సరం అయోధ్యలోని నెల 22వ తారీఖున అయోధ్య రామాలయము ప్రారంభోత్సవం ఉన్న సందర్భంగా ఈసారి అయోధ్య రాముడికి సంబంధించి ఒక ప్రభను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ప్రభను కూడా శోభయమానంగా తీర్చిదిద్ది ఇక్కడ తీసుకుని వచ్చారు. పరమేశ్వరుని ప్రతిరూపంగా కొలిచే ఈ ప్రభలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ గ్రామ కమిటీ, పాత రామాలయం కమిటీ, కొత్త రామాలయం కమిటీ 2 కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రభల తీర్థం అనేది ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున బాణసంచ కాల్పులు, సముద్రం ఇక్కడ ఆకాశం దద్దరిల్లే విధంగా ఈ మందు కాల్పులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ బాణసంచ కాల్పుల్ని తిలకించడం కోసమే మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి కోనసీమ ప్రాంతానికి సంక్రాంతికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభలను దర్శించుకొని ఇక్కడ వెళ్ళటం అనేది ఆనవాయితీగా జరుగుతున్నది. దీంతో ఈ ప్రభలను దర్శించుకున్నట్లయితే తమకు అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజల విశ్వాసం. దాంతో ఇక్కడ ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది.